బాలిక మీద అత్యాచారం జరిగిందని ఈనాడు సహా ఎన్నో పేపర్లు, టీవీ ఛానల్ చెప్పాయి. వాటిపైన కూడా కేసు పెడతారా? ఎన్ని సెక్షన్లు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడను. ఆ బిడ్డ పరువు రోడ్డు మీదకి లాగింది పోలీసులే. వారిపైన ఫస్ట్ పోక్సో కేసు పెట్టాలి అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అన్నారు. మాతో పాటు అన్ని ఛానళ్లు కూడా ప్రచారం చేసినాయి. ఎవరి మీద కేసు పెడుతున్నా, ఏ ఛానల్ మీద కేసు పెడుతున్నారు? ఈనాళ్ళు అయితే కొంచెం అడుగు ముందుకేసి ఈనాళ్ళు ఏం చెప్పారంటే పాడతాను బాలికపై అత్యాచారం అని రాశారు. మేమైతే స్టేట్మెంటే ఇవ్వాల. ఈనాడులో స్థానిక మదిపల్లి చెందిన విద్యార్థి స్థానిక జిల్లా పరిషత్ 10వ తరగతి సోమవారం సాయంత్రం వదిలి వెళ్లంటే నడుచుకుంటూ వస్తున్న ముసుగు ధరించి ఉన్న వ్యక్తులు అటకాయించారు. బాలిక ప్రతిఘటించగా సంపేస్తాన్ని బెదిరించి తమ పొదల్లోకి తీసుకెళ్లారు. మత్తుమంది ఇచ్చి హత్యారం చేసినట్లు ఈనాడులో రాశారు. ఇప్పుడు ఈనాడు మీద కూడా కేసు పెడతారా? పోక్సో యాక్ట్ చాలా ఛానళ్లు రాసినాయి, అన్ని ఛానళ్లు రాసినాయి. ఆ ఛానల్ పైన పెడతారా? ఆంధ్రప్రభలో రాశారు బాలికపై లైంగిక దాడి అని. ఆంధ్రప్రభ మీద కేసు పెడతారా? ఆలోచించాలా. ఒక్కటి మాట గుర్తుంచుకోండి, మనసా వాచా కర్మణ ఆ బిడ్డకు మంచి జరగాలని కోరుకున్నాం, న్యాయం జరగాలని కోరుకున్నాం. ఆ బిడ్డకు మంచి జరగడం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చాం. ఆ బిడ్డకు మంచి వైద్యం అందించే ప్రయత్నం చేశాం. ఈ రోజు ఆ బిడ్డను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మాకు అందులో పాప వీటింది. నాకైతే కర్మ సిద్ధాంతం నమ్మేటటువంటి వాళ్ళని తప్పు చేయను, తప్పు చేసే ప్రయత్నం కూడా చేయను. కాబట్టి మాకు నేచర్ గాడ్ సపోర్ట్ ఉంటాడు. మీకు ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి కేసులు పెట్టి పోక్సో యాక్ట్లు కానీ, ఎస్సీ ఎస్టీ యాక్ట్లు కానీ, ఆర్టీ యాక్ట్లు కానీ, ఐటీ యాక్ట్లు కానీ, ఏ యాక్ట్ అయినా పెట్టుకోండి. 11 కాదు 15 పెట్టుకోండి సెక్షన్లు. ఒకరిని భయపెట్టి ఇంకొకరిని బెదిరించాలనుకుంటే ఎవరు భయపడే వాళ్ళు ఇక్కడ లేరని కూడా తెలియజేస్తున్నా. 2011 నుంచి 2019 వరకు 88 కేసులు నా పైన పెట్టారు. నెలలు జైల్లో పెట్టారు. తమిళనాడు తీసుకెళ్లి కొట్టారు. కడప సెంట్రల్ జైల్లో తీసుకెళ్లి కొట్టారు. ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేశారు. ఎదుర్కొన్నటువంటి వాడిని ఎప్పుడు వెన్ను చూపించి పారిపోయినటువంటి వ్యక్తిని కాదు. ఇలాంటి సెక్షన్లు పెట్టో, ఇలాంటి కేసులు పెట్టో, ఇట్లా బెదిరిస్తూ చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చెప్తాను, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. భయపడే ప్రసక్తే లేదు. ఇంకిన్ని సెక్షన్లు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు. మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం, యాంటిసిపేటర్ బెయిల్ కూడా నేను అప్లై చెయ్యను. నా ఫోన్ కూడా ఆఫ్ చెయ్యను. తప్పు చెయ్యలేదు కాబట్టి మీకు ఎప్పుడైనా మీరు శిక్షించాలనుకుంటే, ఎప్పుడైనా జైలుకి పంపాలనుకుంటే, నన్ను జైలుకు పంపడం వల్ల మీకు సంతృప్తి కలుగుతుందనుకుంటే, శివరెడ్డిని జైలుకి పంపి ఆనందపడదామనుకుంటే, ఏ తప్పు చేయని నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. అవసరమైతే మీ తప్పుడు కేసుల వల్ల జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మీకు చాలా స్పష్టంగా ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఒరిజినల్ గా నిజంగా చెప్పాలంటే, ఒరిజినల్ గా పోక్సో కేసు విపరీతమైన అడావుడి చేసి, విపరీతమైనటువంటి న్యూసెన్స్ చేసి, ఈ ఇష్యూని ఇంత దాకా తీసుకొచ్చి రోడ్డు మీదకి లాగిన పోలీసుల మీద, సంబంధిత పోలీసు అధికారుల మీద పోక్సో కేసు పెట్టాలి. ఫస్ట్ వాళ్ళ పైన పెట్టాలి. ఎందుకంటే ఇంత అడావుడి చేసి, న్యూసెన్స్ చేసి, ఆ బిడ్డను తీసుకొని పీలేరుకి వెళ్ళి, ఆ బిడ్డను తీసుకొని రోడ్లు అసలు మళ్ళా రొంపిసర్లు అంటూ, ఆ తర్వాత తిరుపతి అంటూ ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పకుండా ఆసుపత్రి తీసుకొచ్చి 100 మంది పోలీసులను పెట్టి మొత్తం గందరగోళం చేసి, రాద్ధాంతం చేసి, ప్రెస్ మీట్లు పెట్టి, ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి చేసినటువంటి నిజంగా పోలీసుల పైన పోక్సో కేసు పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే ఆ బిడ్డ పరువును, ఆ తండ్రి పరువును, ఆ కుటుంబ పరువును రోడ్డుకి లాగింది పోలీసులే.